ఏపీలో, తెలంగాణలో ఇప్పుడు పార్టీగా తెలుగుదేశం అవతరించింది కాబట్టి అన్నీ ఆల్ ఇండియా నుంచి ఉన్నాయి. కొంతమంది బయట కూడా ఎలక్ట్ అయ్యారు. ఇంతకుముందు ఎమ్మెల్యేలు కూడా అన్ని జాగాల నుంచి ఇవాళ కడప మహానాడుకు లక్షల మంది పోబోతున్నారు. అందులో ఎక్కువ మంది తెలంగాణ నుంచి ఉంటారు. కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా ప్రభావం ఉంటది. ఇక్కడ కూడా కూటమి ఫామ్ అవుతుంది రేపు రాబోయే కాలం. చంద్రబాబు గారు అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. మరి భవిష్యత్తులో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ప్రజలు కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ ఉంటే అభివృద్ధి చెందుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయి, అన్ని ప్రాజెక్టులు తేగలుగుతాడు అని ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా రావాలని. గతంలో ఎన్ని హైటెక్ సిటీ కానీ, ఐటీ కానీ ఎన్నో రకాలుగా అభివృద్ధి వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఇవాళ నేషనల్ హైవేస్ మొత్తం చంద్రబాబు నాయుడు వేసినాయి, వాజ్పేయి గారు వేసినాయి కాబట్టి ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏ రోడ్డు కూడా సరిగా లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే తెలంగాణలో కూడా మంచి డెవలప్మెంట్ వస్తుంది, మంచి ప్రాజెక్టులు వస్తాయి. ఇవాళ అక్కడ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇదవుతుంది. అక్కడ తెస్తున్న చూసి ప్రజలు ఇక్కడ ఈర్షపడుతున్నారు. మాకు చంద్రబాబు నాయుడు కావాలా అనే కోరికతో ఉన్నారు. ప్రభుత్వానికి మనం ఏం చెప్పలేదు, ఆయన చెప్తుంది ఒకటి, ఆడ ఆర్థిక పరంగా నాకు ఏం సహకారం లేదు అని అంటున్నాడు. ఆర్థికం లేకపోతే స్టేట్ ఎక్కడ ముందుకు పోతుంది? ఏమి అభివృద్ధి చెందదు. మహిళలకు బస్ ఫ్రీ పెడితే అభివృద్ధి చెందదు కదా, గవర్నమెంట్కి నష్టం కదా. గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది, అభివృద్ధి చెందేది. దానికి అభివృద్ధి చేయాలంటే ఫ్యాక్టరీస్ రావాలా, ఇండస్ట్రీస్ రావాలా. దానివల్ల గవర్నమెంట్కి బెనిఫిట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అక్కడి నుంచి సెంట్రల్ నుంచి కూడా నాకు సహకారం అంత లేదు. తెచ్చుకునే విధానం బట్టి చంద్రబాబు నాయుడు తెలివిగా తెచ్చుకుంటున్నాడు. మరి కేంద్ర సపోర్ట్ కూడా ఉంది, ఇక్కడ లేదు. ఆయన నాకు సపోర్ట్ లేదు, నాకు అప్పు ఇస్తలేరు, నాకు పుడతలేదు, ఆ మాట మాట్లాడద్దు. ఒక ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడద్దు. ఉంటాయి సాధక బాధకాలు, ముఖ్యమంత్రిగా ఆయన ఎదుర్కొంటున్నాడు. మేము కూడా ఒప్పుకుంటాం ఆయనను. ఒక స్థాయి నుంచి, కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా వచ్చాడు. ఆయన ఏంటంటే ఎంతసేపు కేంద్రాన్ని మెప్పించి ఫండ్స్ తెచ్చుకోవాలా. తెప్పించుకుంటే ఇదన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయనను చేస్తున్నారు. వేరే పార్టీ కంటే ఎక్కువ వాళ్ళ పార్టీలోనే ఆయనను పట్టుకొని కూర్చుతున్నారు. అట్లా గవర్నమెంట్ కుంటుపడిపోతుంది, గవర్నమెంట్ అభివృద్ధికి కార్యక్రమాలు చేయలేకపోతుంది. అందుకు అట్లా జరుగుతుంది. అక్కడ ఎట్లుంది ప్రజలే చెప్తున్నారు. ఇవాళ ప్రజలే మళ్ళా వచ్చేది కూటమి ప్రభుత్వం. ఈ 20 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వమే ఉంటది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వయసు సహకరిస్తుంది. ఇంకా ఆయన బాగానే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన నిలబడి మాట్లాడతాడు. నేనన్నా కూకొని మాట్లాడుతున్నాను కానీ ఆయన కూకోడు, నిలబడి స్టిప్ గా మాట్లాడతాడు. అందరు ఇట్లా వంగిపోతారు. 75 years, ఇంకా బాగా యంగ్గా ఉన్న, ఎనర్జిటిక్ బాగుంది, హెల్దీగా ఉన్నాడు సార్. ఇంకా బాగా పనిచేస్తారు. ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఏం దోకలేదు, ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకున్నాక ప్రభుత్వాన్ని ఎవరు ఆపలేరు. మొన్న జగన్ కు వ్యతిరేకంగా ప్రజలే కోరుకున్నారు చంద్రబాబు నాయుడు కావాలని. నువ్వు జైల్లో పెట్టావు, ఎంత విధ్వంసం చేయాలో తెలుగుదేశాన్ని నిర్వినియోగం చేయాలనుకున్నాడు. అది చేత కాలేదు జగన్ పాలసీ డెవలప్మెంట్ మీద పోకుండా ఎదుటి పార్టీలని నిర్వినియోగం చేయాలా. పార్టీలు ఆ పార్టీని ఇది చేస్తా, ఈ పార్టీని ఇది చేస్తా అని కొనిపోయాడు. ఆయనే పోయాడు. ప్రజలు ఏం చేశారు? నిన్నే తీసి పక్కన పెట్టారు. 11 సీట్లకు పరిమితం చేసి 150 సీట్లు పరిమితం ఉన్న సీట్లు. అట్లా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా కూటమి లేకుండానే 135 సీట్లు వచ్చినాయి. కూటమితో కలుపుకుంటే 164, 65 ఉన్నాయి. వాళ్ళకి నెక్స్ట్ కూడా ఏం దోకలేదు ప్రభుత్వానికి. జాతీయంగా కూడా మోడీ గారు కూడా సహకారం అందిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఆయన ప్రభుత్వం ఉండాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే ఇండియాలో కూడా బీజేపీ ఉన్నంతసేపు మాకు న్యాయం జరుగుతుంది. అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఏమనుకుంటుంది? రాజధాని కావాలి. మోడీ గారు ఉంటే ఇది కంప్లీట్ చేస్తారు. మళ్ళీ ఈ 5 ఏళ్ళలో చేయాల్సింది చేసి మళ్ళీ వస్తే మాక్సిమం అవుతుంది. మళ్ళీ మోడీ వస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ఇండియాలో ఎవరు పార్టీ కనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది? లీడర్ లేడు.
వాళ్ళకి రాహుల్ గాంధీ సరిపోవట్లా. సోనియా గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ రారు. సోనియా గాంధీ గారు వదిలేశారు. ఇప్పుడు ఆమె ఉంటే బాగానే ఉండేదేమో, ఆమె ఇప్పుడు కాలేదు కదా. అట్లా బాగా నడుస్తుంది మన కూటమి. 2040 విజన్ తో కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్, 2040 విజన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఆ గవర్నమెంట్ నడుస్తుంది. ఆయన ఎప్పుడో 2020 అన్నాడు, 2040 అన్నాడు. ఇప్పుడు అది కూడా అది సక్సెస్ అయింది. అది చూపించారు, చేసి చూపించారు. ప్రజలే ఈ రోజు కేటీఆర్ గారే అంటున్నాడు. కేటీఆర్ ఒక బీఆర్ఎస్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులే ఈ రోజు అవి ఫలాలు కనిపిస్తున్నాయి అంటున్నాడు. అది అంటే ప్రతిపక్ష నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష నాయకులే వాళ్ళు చెప్తున్నారు, ఇట్లా చేసినందుకు ఇట్లా జరిగింది అనేది వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు చేయలేకపోయారు. ఇవి కేసీఆర్ గారు కూడా ఏంది, అసెంబ్లీకి పోవాలా, అసెంబ్లీకి పోలేదు. మరి పార్టీ ఆఫీసుకు సరిగా పార్టీ కార్యకర్తలతో లీడర్స్తో కలవక అది కొంచెం ఇది చేసి తెలంగాణలో కూడా టీడీపీ కొత్త అధ్యక్షుడు రాబోతుందో ఆ అధ్యక్షుని అది ఇంకా అధిష్టాన వర్గం నుంచి ఏం మాకు ఇన్ఫర్మేషన్ లేదు. దాని మీద మనం కామెంట్ చేయలేము. ఎవరైనా రావచ్చు, నువ్వు కూడా కావచ్చు, నేను కూడా, ఎవరైనా సడన్ గా అయితే అది చంద్రబాబు నాయుడు తెలుసు కదా నీకు. ఆయన చూపు ఒక దిక్కుంటది, ఆలోచన ఒక దిక్కుంటది, ఆయన చేస్తాడు ఇంకొకటి. అందరు ఏమనుకుంటారు, నన్నే చూస్తున్నాడు అనుకుంటారు. ఆయన ఎక్కడో ఢిల్లీలో చూస్తాడు, ఇక్కడ నిలబడి నిన్ను చూసుకుంటా ఢిల్లీ గురించి ఆలోచించి ట్రై చేస్తాడు. ఏం చెప్తారు సార్ చివరిగా ఏడాదిన్నర పరిపాలన విషయంలో తెలంగాణ పరిస్థితి? అదే తెలంగాణ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. తెలంగాణ గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదు. వాళ్ళు చేతులతో చేసుకుంటున్నారు. వాళ్ళు తెలంగాణ అది సెంట్రల్ కూడా వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వాలా, వాళ్ళకి ఇచ్చేసి ఫండ్స్ ఇచ్చి వీళ్ళు కూడా మెప్పించి తెచ్చుకోవాలా. అది కావట్లేదు. ఇది మధ్యలో మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో అది మనకు తెలియదు. ఆంధ్రనైతే ఇది నో డౌట్ అది సాధిస్తారు. అమరావతి, పోలవరం ఇవన్నీ మన జాతీయ రహదారులు అన్ని కంప్లీట్ చేస్తానని మోడీ గారు మొన్న ఆయన నోటితో ఆయనే చెప్పాడు. చేయకపోతే ఆయనకు నష్టం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయనతోని పోయి మాకు ఇది రావాలి, ఈ టైం అయింది సార్, లేట్ అయింది సార్ అని గుర్తు చేసి ప్రతి మంత్రి దగ్గరికి పోయి ఆయన అడుగుతున్నారు.